హాయ్ గైస్, అందరికీ శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు. అటుకుల పాయసం కోసం ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గీ మెల్ట్ అయిన తర్వాత మనం అందులోకి 1 కప్పు మందంగా ఉన్న అటుకులు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం అందులోకి 1 కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిల్క్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం ఇందులోకి సరిపడినంత బెల్లం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే గోడంబి ద్రాక్ష కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీ అటుకుల పాయసం ప్రిపేర్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైస్. బై బై.